నా పేరు టోనీ బాబు, రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడిని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 4 రోజుల క్రితం తెలంగాణ ప్రాంతంలో ఎలక్షన్స్ జరిగి ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం జరిగింది. ఆ ప్రాంతంలో జనసేన పార్టీ అభ్యర్థులు 8 నియోజకవర్గాల్లో పోటీ చేయడం జరిగింది. అక్కడ 8 నియోజకవర్గాల్లో ఒక్క వ్యక్తికి తప్ప 39,000 ఓట్లు రావడం జరిగినాయి. మిగతా 7 చోట్ల సుమారు 2,000-3,000 ఓట్లు రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి లక్షలాది మంది అభిమాన గలం ఉంది. ఆయన ఎక్కడికి వచ్చినా లక్షలాది మంది వేలాది మంది రావడం జరుగుతాం. కానీ ఓట్లుగా మేము మలుచుకోలేకపోయాం. అంటే తక్కువ టైం కాబట్టి కొన్నిటిని మేము గుర్తించాం, కొన్ని తప్పుదలను మేము గుర్తించాం. ఆ తప్పుదలలో మేము కూడా భాగస్వాముగా అయ్యాం. ఎందుకంటే అన్నయ్య ఎక్కడ పోటీ చేసినా, తెలంగాణ కావచ్చు, రేపు కర్ణాటక కావచ్చు, ఏడ పోటీ చేసిన 3 నెలల ముందే అభిమాన గలన అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో రోడ్ వర్క్ చేస్తాం. అలాంటిది ఇక్కడ మేము కొద్దిపాటి పొరపాట్లు జరిగాయి. అలాంటి పొరపాట్లు మన రాష్ట్రంలో జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ 4 నెలల్లో జరగబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా అటువంటివి జరగకుండా గ్రామం నుంచి పట్టణం దాకా మండల స్థాయి నుంచి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ అభిమానులందరినీ కలవడానికి ఒక కార్యాచరణ రూపొందించాం. ఎందుకంటే 2014 జనసేన పార్టీ స్థాపించిన రోజు నుంచి జనసేన పార్టీ జెండా పట్టుకుంది పవన్ కళ్యాణ్ అభిమానులు. ఎందుకంటే పూర్తి స్థాయి నెల్లూరు జిల్లాలో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, పూర్తి స్థాయిలో అభిమానులు చాలామంది నిరాశతో దూరంగా ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ కలవడం జరుగుద్ది. వాళ్ళందరినీ దగ్గర తీసుకొని పూర్తి స్థాయి గ్రౌండ్ వర్క్ చేసి మనము జనసేన పార్టీని బలోపేతం చేయాలి. పవన్ కళ్యాణ్ గారు బలపరిచిన ఉమ్మడి అభ్యర్థులు ఈరోజు తెలంగాణ మన టీడీపీ అదేవిధంగా జనసేన ఉమ్మడి అభ్యర్థులను మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఈసారి జరగబోయే ఎలక్షన్స్ ఆషామాష కాదు. ఎందుకంటే జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, సోషల్ మీడియా చూసి సంకలు గుద్దుకోవడం కాదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో మనం పనిచేయాలి. గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో గడప గడపగా మనం తిరగాలి. మన అభిమాన కుటుంబాలు కలవాలి. మన కుటుంబాలు మనం అడిగి గ్లాసుకు ఓటు వేయాలని మనం బ్రతిమలాడాలి. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరం పైన అవుతా ఉంది. ఇంతవరకు ఎవరికి ఏం చేశారు? ఎవరికైనా చెప్పినవి ఈరోజు ఆయన పాదయాత్రలో చేసినప్పుడు ఏదైనా చెప్పినవన్నీ నెరవేర్చాడా? అంగన్వాడీస్ దాదాపు 1 నెల పై నుంచి ఈరోజు రోడ్డు మీద ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, రేపు జరగబోయే ఈ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఏకదాటిగా ఒకే మాట మీద మనం ముందుకు వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారు బలపరిచిన అభ్యర్థులకు మనం ఓటు వేసి మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే ఈ నెల 28వ తేదీ నెల్లూరు నగరంలో ఒక పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ సమావేశం, రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 13 జిల్లా నుంచి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రటరీస్, గ్రామ స్థాయిలో పనిచేసిన వారిని అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ ఆహ్వానించినప్పుడు పూర్తి స్థాయిలో ఏమేమి చేయాలి, ఎవరిని కలవాలి, ఎక్కడెక్కడ లోటు ఉంది, ఆ లోటుని ఎక్కడ భర్తీ చేయాలి అనే కార్యక్రమం మేము రూపొందించుకొని ముందుకు వెళ్తాం. ప్రతి ఒక్కరిని ఇదే ఆహ్వానం అనుకోండి. మీకు 3-4 రోజుల్లో పోస్టర్ రిలీజ్ చేసి మేము ఎక్కడ ఏర్పాటు చేస్తున్నామో సమావేశాన్ని కూడా మేము మీడియా ద్వారా తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భీమ్.